ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మూసీ నది పునరుజ్జీవానికి నేడు తొలి అడుగు పడనుంది. మూసీ రివర్ అభివృద్ధికి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓంకారేశ్వర ఆలయం అభివృద్ధితో పనులతో మూసీ నది పునరుజ్జీవాన్ని ప్రారంభించనున్నారు. మంచిదేవుడు వీరభద్రస్వామి గుడి దగ్గర నిర్మాణం చేపట్టనున్నారు. ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక తర్వాతి దశలో చర్చ్, మసీద్, గురుద్వారా నిర్మాణం కూడా చేపట్టనున్నారు. నదిలో 108 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం ఏర్పాటు చేస్తారు. ఓల్డ్ సిటీలో మసీదు నిర్మాణం, గౌలుగూడలో గురుద్వారా నిర్మాణానికి, నాగోల్ దగ్గర చర్చ్ నిర్మాణానికి ప్రణాళికలు చేస్తున్నారు. కాగా మూసీ నది పునరుజ్జీవంపై గత కొంతకాలంగా రాష్ట్రంలో తీవ్ర చర్చగా మారింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నివాసాలు కోల్పోతున్న వారు ధర్నాలు, ర్యాలీలు చేపట్టారు. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని కోరారు. తమ నివాసాలు కోల్పోతే తాము రోడ్డుపై పడతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీ కృష్ణ అందిస్తారు. వంశీ. శివ, గుడ్ మార్నింగ్. అటు మూసీ నది పునర్జీవానికి సంబంధించి నేడు తొలి అడుగు పడనుందని చెప్పాలి. మూసీ రివర్ అభివృద్ధికి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారని కూడా మనం చెప్పాలి. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పలువురు పాల్గొనబోతా ఉన్నారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఓంకారేశ్వర ఆలయం అభివృద్ధితో పనులతో మూసీ నది పునర్జీవాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. మంచిరేవుల వీరభద్రస్వామి గుడి దగ్గర నిర్మాణం చేపట్టబోతా ఉన్నారు. ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన సీఎం రేవంత్ రెడ్డి చేయబోతా ఉన్నారు. తర్వాత దశలో చర్చి, తర్వాత మసీద్, తర్వాత గురుద్వార్ నిర్మాణం కూడా చేపట్టబోతా ఉన్నారు. దాంతో పాటుగా నదిలో 108 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం ఏర్పాటు చేస్తారు. ఓల్డ్ సిటీలో మసీద్ నిర్మాణం, గౌలిగూడలో గురుద్వార్ నిర్మాణానికి సంబంధించి కావచ్చు. దాంతో పాటుగా నాగోల్ దగ్గర చర్చ్ నిర్మాణానికి ప్రణాళికలు చేస్తా ఉన్నారు. కాగా మూసీ నది పునర్జీవంపై గత కొంతకాలంగా రాష్ట్రంలో తీవ్ర చర్చగా మారినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా నివాసాలు కోల్పోతున్న వారు ధర్నాలు, ర్యాలీలు చేపట్టినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ని నిలిపివేయాలని కోరారు. తమ నివాసాలను కోల్పోతే తాము రోడ్డుపై పడతామని ఆవేదన వ్యక్తం చేసినటువంటి వారు కూడా ఉన్నటువంటి విషయం మా అందరూ కూడా తెలిసిందే. మనం చూస్తా ఉన్నాము గత 2 సంవత్సరాల నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి మూసీ నది పునర్జీవం పైన, ప్రాజెక్ట్ పైన ఆయన చాలా కీలకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఇన్ని రోజులు మాటలకు, పేపర్లకే పరిమితమైనటువంటి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మొట్టమొదటిసారిగా తొలి అడుగు పడుతుందనేది కూడా మనం చెప్పాలి. మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయం నిర్మాణం అనేది ఈ రోజు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో మఠాధిపతులు కూడా ఏదైతే పాల్గొనబోతున్నారని కూడా మనం ఏదైతే పీఠాధిపతులు కూడా పాల్గొనబోతున్నారనేది కూడా మనం చెప్పాలి. ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అటు పునరావాసానికి సంబంధించి ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో వారికి సంబంధించిన పునరావాసానికి సంబంధించిన అంశాలపైన కూడా ఇంకా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వలేదంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మొట్టమొదటిసారిగా తొలి అడుగు పడుతున్నటువంటి నేపథ్యంలో అటు ఏదైతే మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. తమ పునరావాసానికి సంబంధించి కావచ్చు, ఇతర అంశాల పైన కూడా తమ క్లారిటీ ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఇవాళ మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించి తొలి అడుగు పడబోతుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ వంశీ.